15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ 152 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లు 300, రాధాకృష్ణన్ గారికి వచ్చిన ఓట్లు 452, 152 ఓట్ల గ్రాండ్ మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన కొన్ని ఆర్టికల్ 63 దేర్ షల్ బి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియాకి ఒక వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి ఉండాలని ఆర్టికల్ 63 చెప్తూ ఉంటుంది. ఆర్టికల్ 64 వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వారే రాజ్యసభకు కూడా చైర్మన్గా వ్యవహరిస్తూ ఉంటారు. ఆర్టికల్ 65 వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ఏ ప్రెసిడెంట్ డ్యూరింగ్ ద వేకెన్సీ ఆర్ అబ్సెన్స్. రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా యాక్ట్ చేస్తూ ఉంటారు ఆర్టికల్ 65 ప్రకారం. ఆర్టికల్ 66 ఎలక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, అంటే రాజ్యసభ మరియు లోక్సభలో ఎలక్టెడ్ మెంబర్స్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటూ ఉంటారు. ఆర్టికల్ 67 హోల్డ్ ఆఫీస్ ఫర్ 5 years, వీళ్ళ టెన్యూర్ 5 years ఉంటుంది. ప్రొవిజన్ ఆర్టికల్ 68 ప్రొవిజన్స్ అబౌట్ టర్మ్ అండ్ వేకెన్సీ. ఆర్టికల్ 69 ఓత్ ఆఫ్ ఆఫీస్. ఆర్టికల్ 70 డ్యూటీస్ ఆఫ్ ప్రెసిడెంట్ కెన్ బి అసైన్ టు వైస్ ప్రెసిడెంట్ ఇన్ స్పెషల్ కేసెస్. ఇది వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన రిలేటెడ్ ఆర్టికల్స్. థ్యాంక్ యూ.